హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము సేవ్ మిక్చర్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ మిక్చర్ మనకి క్రిస్పీగా, స్పైసీగా, అలాగే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. ముందుగా మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడానికి బేసన్ తీసేసుకొని 2 కప్పులు జల్లించి పెట్టుకున్న శనగపిండి వేసేసుకోవాలి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూను కారము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూను ఇంగువ వేసేసుకొని ముందుగా పొడిపిండిని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మనం వేసిన ఆయిల్ పిండికి కలిసేటట్టుగా 2 నిమిషాల పాటు ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మనకు ఈ పిండి చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు పిండిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము కారపూస మిషన్ తీసేసుకొని అందులోకి సన్న కారపూస బిల్ల పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసేసుకొని పిండి ముద్దని కారపూస మిషన్లో పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కారపూసలాగా ఒత్తేసుకోవాలి. మనము సన్న కారపూస ఒత్తేసుకునేటప్పుడు మనకు ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. అలా అయితేనే ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా వచ్చేస్తాయి. ఇప్పుడు కారపూస ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకొని ఈ సైడ్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కారపూసలాగా ఒత్తేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి 1/2 కప్పు పల్లీలు వేసేసుకొని కలుపుకుంటూ పల్లీలని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పుట్నాలు వేసేసుకొని కలుపుకుంటూ పుట్నాలను కూడా మంచిగా వేయించేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడైనాక ఇందులోకి 2 కప్పుల కార్న్ఫ్లేక్స్ వేసేసుకొని కలుపుకుంటూ కార్న్ఫ్లేక్ను కూడా మంచిగా వేయించేసుకోవాలి. మనం ఎప్పుడు కార్న్ఫ్లేక్స్ వేయించుకున్నా సరే బాగా వేడైనాక కార్న్ఫ్లేక్స్ వేయించేసుకుంటే ఆయిల్ పీల్చకుండా మంచిగా వేయించేసుకోవచ్చండి. ఈ విధంగా అన్ని తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కరివేపాకులు వేసేసుకొని కరివేపాకులు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్చర్ కలుపుకోవడానికి ఒక బేసన్ తీసేసుకొని ముందుగా అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకోవాలి. మీరు కనుక స్పైసీగా తినాలనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం ఎక్కువగా వేసుకోవచ్చండి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకులు వేసేసుకొని ముందుగా మనం వేసినవన్నీ కార్న్ఫ్లేక్స్కి పట్టేటట్టుగా స్పూన్ తోటి నిదానంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపూసని పీసెస్ లాగా చుంచేసుకోవాలి. మరీ చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజులో చుంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ కారపూసని కార్న్ఫ్లేక్స్లోకి వేసేసుకొని నిదానంగా మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఫైనలీ మనకి సేవ్ మిక్చర్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ మిక్చర్ మనకి స్పైసీగా, క్రిస్పీగా, అలాగే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసేసుకొని డబ్బాలో వేసి పెట్టేసుకుంటే వారం రోజుల పాటు పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్గా వేసేవచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళినప్పుడు మిక్చర్ ప్యాకెట్లు కొనుక్కొచ్చేసి పెడతామండి పిల్లలకి. మనకి ఎప్పుడు టైం లేనప్పుడు అయితే ఏం కాదు కానండి, మనకు టైం ఉన్నప్పుడు ఈ విధంగా ఇంట్లోనే కనుక ప్రిపేర్ చేసి ఇస్తే పిల్లలకి ఫ్రెష్గా చేసి ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి సేవ్ మిక్చర్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.